ఇక ఫార్ములా ఈ కేసులో నేడు గ్రీన్కో ఎండి విచారణ చలమశెట్టి అనిల్ను ప్రశ్నించనున్న ఏసీబీ. ఏస్ నెక్స్ట్ జెన్ పుట్టుక అంతరార్థనం వెనుక సంగతి ఏమిటన్న దానిపైన విచారించే అవకాశం. బీఆర్ఎస్కు 41 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లను ఎలా తీసుకువచ్చారు? ఫార్ములా ఈ కథ మొదలైనప్పుడు 31 కోట్లు, ఒప్పందానికి 15 రోజుల ముందు 10 కోట్ల బాండ్లు. కేటీఆర్కు అనిల్తో స్నేహం ఉందంటున్న కాంగ్రెస్ పార్టీ. సో ఈ బాండ్ల సంగతి ఏంది ఏం కథ అనేది ఈరోజు విచారించబోతుందట. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఏస్ నెక్స్ట్ జెన్ దాని మాతృ సంస్థ గ్రీన్కో ఎండి చలమశెట్టి అనిల్ కుమార్ను శనివారం ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు విచారణ ప్రారంభమయ్యాక ఏసీబీ అధికారులు కొంత స్పీడప్గా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఏసీబీ అధికారులు ఇప్పటికే గ్రీన్కో, ఏస్ నెక్స్ట్ జెన్, ఏస్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. పలు కీలక ఆధారాలను సేకరించారు. మరోవైపుగా చలమశెట్టి అనిల్ కుమార్కు మాజీ మంత్రి కేటీఆర్కు మధ్య సాన్నిహిత్యం ఉందని, అందుకే త్రైపాక్షిక ఒప్పందానికి ముందు గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి 2 విడతలుగా 41 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా హైదరాబాద్ వేదికగా 4 సెషన్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడం కోసం పురపాలక శాఖ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎక్స్నెక్స్ట్ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని, ఆ ఎక్స్నెక్స్ట్ ప్రమోటర్గా ఉంటూ 9, 10, 11, 12 సీజన్లు నిర్వహించాలని ఎఫ్ఈఓకు చెల్లిస్తోంది. వాస్తవానికి ప్రమోటర్ పాత్రలో తెరపైకి వచ్చిన ఏస్ నెక్స్ట్ దీనికి సిస్టర్ కంపెనీ ఏస్ రేస్కు స్పోర్టింగ్లో ఎలాంటి అనుభవం లేదట వాళ్ళకి. ఈ కంపెనీలన్నింటిలో చలమశెట్టి అనిల్ కుమార్ కీలక హోదాలో ఉన్నారు. బ్రిటన్కు చెందినటువంటి ఎఫ్ఈఓతో మాజీ మంత్రి కేటీఆర్ తొలి దఫా చర్చలు జరిపిన తర్వాత హఠాత్తుగా ఏస్ నెక్స్ట్ జెన్, ఏస్ రేస్ కంపెనీలకు 2022 జూలైలో రిజిస్ట్రేషన్ చేయించారట. అప్పటిదాకా రిజిస్ట్రేషన్ లేదట కంపెనీలకి. అర్థమవుతుందా? ఈ కంపెనీలకు ఎటువంటి అనుభవం లేదు, రిజిస్ట్రేషన్ లేదు. 2022న ఈ ఎఫ్ఈఓ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంబంధించినటువంటి అధికారులతోని కేటీఆర్ భేటీ తర్వాత ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిందట. ఏస్ నెక్స్ట్ జెన్ అనేది, ఏస్ రేస్ అనేది ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యాట. రిజిస్ట్రేషన్కు 15 రోజుల ముందే గ్రీన్కో నుంచి 10 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి అందినాయట. ఆ రిజిస్ట్రేషన్ జరగకముందు అసలు కంపెనీ ముట్టలే. అప్పటికి ఈ చర్చలు జరిగినప్పుడు కంపెనీ ముట్టలే. ఆ కంపెనీ ముట్టలే కానీ కాంట్రాక్ట్ నాకే ఇవ్వాలి, ఈ స్పాన్సర్షిప్ బాధ్యతలు నాకే ఇవ్వాలనే ఆలోచనలో గ్రీన్కో అప్పటికే 10 కోట్లు చెల్లించింది బీఆర్ఎస్ పార్టీకి. 2 నెలల ముందే అదే సంస్థ నుంచి మరో 31 కోట్లు గులాబీ పార్టీకి వచ్చాయి. ఆ తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్, ఏస్ రేస్ కంపెనీలు తెరపైకి రావడం, వీటిలో ఏస్ నెక్స్ట్ జెన్కు ప్రమోటర్గా హోదా దక్కడం జరిగింది. ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఎఫ్ఈఓకు చెల్లించాల్సిన ఫీజు కోసం అనిల్ కుమార్ చలమశెట్టికి చెందినటువంటి ఏస్ అర్బన్ డెవలపర్స్ నుంచి 90 కోట్ల రుణం తీసుకుంది. ఈ విషయం ఇటీవలే ఏసీబీ తనిఖీలో వెల్లడైంది. అయితే 10వ సెషన్ రేస్ ప్రారంభం కావడానికి ముందే ఏస్ నెక్స్ట్ జెన్ వెనక్కి తగ్గింది. ఓవైపు ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల 700 కోట్ల వ్యాపారం జరిగిందని కేటీఆర్ చెప్తుంటే, ఈ కంపెనీకి 2వ సెషన్ కూడా వెళ్లకుండా వెనక్కి తగ్గడానికి కారణం ఏంటంటూ విషయంపైన స్పష్టత కోసం ఏసీబీ అధికారులు యత్నిస్తున్నారు. ఏస్ నెక్స్ట్ వెనక్కి తగ్గడం వల్లే 2వ ఒప్పందం జరగడం, ఒప్పందానికి ముందే 45.71 కోట్ల రూపాయల హెచ్ఎండి నిధుల నుంచి ఎఫ్ఈఓకి చెల్లింపులు జరిగాయి. అనిల్ కుమార్ కంపెనీ నుంచి 41 కోట్ల బాండ్ల రూపంలో అందడం వల్లే కేటీఆర్ ఈ కంపెనీ పైన న్యాయపరమైన చర్యలు తీసుకోవద్దు అధికారులు ఆదేశించారట. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకండి, ఏం కాదు పర్వాలేదు, వాళ్ళు మనకు పైసలు ఇచ్చారని చెప్పి కేటీఆర్ ఆపుకొచ్చిందట. అసలు ఈ చర్చలు జరిగినప్పుడు ఎఫ్ఈఓ కంపెనీ లేదట. ఎఫ్ఈఓతోని కేటీఆర్తో చర్చలు జరిగినప్పుడు అసలు ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ లేదు. దాని రిజిస్ట్రేషన్ 2022 అయింది. ఆ 2022 కంపెనీ రిజిస్ట్రేషన్ కాకముందే 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి మురుపుల రూపంలో, ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో వచ్చేసినాయి. ఆ తర్వాత మళ్ళీ 31 కోట్లు వచ్చినాయి. అగ్రిమెంట్ జరిగి రేస్ నిర్వహించారు. ఆ తర్వాత లాస్ వచ్చిందని చెప్పి వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోయారు. ఓ ఇన్ఫర్మేషన్, ఓ కథ, ఓ కార్ఖానా ఏమీ లేరు. అయితే మనకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోకండి అని చెప్పి అధికారులని కేటీఆర్ ఆదేశించిండట. ఇది పక్కా పర్ఫెక్ట్ ఆధారం. మొదటి నుంచి మనం చెప్తున్నదే మాట ఇదే. అసలు ఏస్ నెక్స్ట్ కంపెనీ లేదు, ఆ కంపెనీకి ఎటువంటి అనుభవం లేదు. ఉదాహరణ ఒక మాట చెప్తున్నానండి, గతంలో నిన్న చెప్పుకొచ్చిన వల్ల నేను ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ స్థానంలో ఇంకేదైనా కంపెనీ వచ్చి నేను నిర్వహిస్తా అని చెప్పి ఒక ఫార్మా కంపెనీ వచ్చిందనుకో, నేను ప్రమోటర్ బాధ్యతలు తీసుకుని నాకు ఇవ్వమంటే ఇస్తారా? ఏ తరీకాలు ఇచ్చినావు, ఏ అర్హతతో ఇచ్చినావు ఏస్ నెక్స్ట్ అనే కంపెనీకి? వాళ్ళకి ఎటువంటి అనుభవం లేదు. అసలు కంపెనీ పుట్టిందా 2022లా? సో ఇలా అనేక అనుమానాల మధ్య ఈరోజు అనిల్ చలమశెట్టిని కూడా ఫార్ములా ఈ రేస్ అధికారులు విచారించబోతున్నారు. ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. ఇక ఈరోజు పక్కా ఆధారం దొరుకుతుంది వాళ్ళకి. ఇక కేటీఆర్కి సంబంధించి పర్ఫెక్ట్ ఆధారం అనిల్ చలమశెట్టి చెప్పే అవకాశం ఉన్నది.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.